వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. అలర్ట్ గా ఉండండి, తుఫాన్తో ప్రాణ ఆస్తి నష్టం జరగదంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పత్తి వడ్లు తడవకుండా సెంటర్స్ ఏర్పాటు చేయండి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించండి, వైద్య ఆరోగ్య శాఖలో తగినంత మందులు అందుబాటులో ఉంచండి, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రతిపక్షాలు పట్టుబట్టడం వల్లే దేశవ్యాప్త కులగణకు ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ అంగీకరించిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశ సంపద కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని, బీహార్ లాంటి రాష్ట్రాలు పేదరికంలో కూరుకుపోవడానికి ఇదే కారణమంటూ పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల దేశానికి నష్టం జరిగినా దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడు పెదవిప్పలేదని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానాల్లో ఓట్ల చోరీ జరిగిందని, ఇప్పుడు సరిగ్గా బీహార్ లోనూ అదే పద్ధతి జరగబోతుందంటూ వ్యాఖ్యానించారు. ఓట్ల చోరీ రాజ్యాంగంపై దాడి లాంటిదంటూ అభివర్ణించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి తామెప్పుడు కట్టుబడి ఉంటామని వ్యాఖ్యానించారు. మహాగఠబంధన్ అభ్యర్థులు గెలిపించి బీహార్ లో సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి లింగ్విస్టిక్స్ మైనార్టీ ప్రజలు మద్దతు ఇవ్వటం హర్షణీయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్ లో ఏర్పాటైంది. హైటెక్ సిటీలో 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో కలిసి ఘనంగా ప్రారంభించారు. అమెరికాకు వెలుపల అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో మెక్డొనాల్డ్స్ ఏర్పాటు చేయడం మన హైదరాబాద్ కి గర్వకారణం. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాడు చేసిందేమీ లేదు, పేదలు బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ బైపోల్లో నవీన్ కుమార్ యాదవ్ ను మంచి మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. జోరు వాన్ లోనూ ఎన్నికల ప్రచారం ఉధృతంగా హోరుహోరుగా సాగింది. ఈ సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ లు రెండు ఒకటేని, వాటికి ఓటేస్తే అభివృద్ధి జరగదని మంత్రి వివేక్ వెంకటస్వామి గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ లు కలిసి పనిచేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు విమర్శించారు. అందుకే ఇక్కడ బీజేపీ తమ డమ్మీ అభ్యర్థిని పెట్టిందంటూ ఆరోపించారు. ఆ పార్టీకి 10,000 ఓట్లు కూడా రావంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మైక్ కిషన్ రెడ్డి గొంతులో ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ విద్యావంతుడని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి అంటూ సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ లో కార్మిక నగర్ లో పలువురు నాయకులు, కార్యకర్తలు పొంగులేటి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని నాడు అప్పుల కుప్పగా మార్చగా పేదలకు తాము ఇచ్చిన హామీలను తల తాకట్టు పెట్టైనా ఈ రోజు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేయడం మీరంతా చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.